కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. కాసేపట్లో రాహుల్ గాంధీతో ఖర్గే, సిద్ధరామయ్య భేటీ కాబోతున్నారు. ఇందిరాభవన్ లో ఈ సమావేశం జరగబోతుంది. దీంతో ఇవాళ నాయకత్వ మార్పు అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులు, సన్నిహితులతో కలిసి రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ తో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వేరువేరుగా భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికార పోరు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత నవంబర్లో నాయకత్వ మార్పుపై సంక్షోభం తొలిసారిగా తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని, ముందు సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా శివకుమార్ వర్గం గుర్తు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇరు వర్గాలతో వరుసగా సమావేశాలు, ఐక్యతను ప్రదర్శించేందుకు డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ భేటీల ద్వారా ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగింది. Sir, today's big meeting, you are going to take part, sir. Why did you come here? This is my. What could be the agenda? Sir, are you looking for a possible leadership change, sir? I am going to Karnataka. We'll meet at. Are you looking for a possible leadership change? Sir, are you going to be the CM, sir? Sir, sir. Sir, what about the Sir, formula? Sir. Sir, you still hopeful Sir, of the are you power going to sharing the- formula? Are you going to be the next CM, sir, of Karnataka? Sir, you are smiling, sir. Sir. Sir, can you show the sir? Are you going to be the next CM, sir? Sir, say yes, sir. Sir, today's big meeting, you are going to take part, sir. Why did you come here? This is my. What could be the agenda? Sir, Are you looking for a possible leadership change, sir? I am going to Karnataka. We'll meet at. Are you looking for a possible leadership change? Sir, are you going to be the CM, sir? Sir. Sir, what about the Sir, power sharing formula? Sir. Sir, you still hopeful Sir, of the are you power going to sharing the- formula? Are you going to be the next CM, sir, of Karnataka? Sir, you are smiling, sir. Sir. Sir, can you show the sir? Are you going to be the next CM, sir? Sir, say yes, sir. Sir, today's big meeting, you are going to take part, sir. Why did you come here? This is my. What could be the agenda? ఇక కర్ణాటక పాలిటిక్స్ మరోసారి ఢిల్లీకి చేరుకున్నాయి. సీఎం మార్పు అంశంపై చర్చ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో మరి కాసేపట్లో మాత్రం రాహుల్, అలాగే ఖర్గేతో ఇటు సిద్ధరామయ్య, అలాగే డీకే శివకుమార్ వేరువేరుగా అయితే వారు చర్చ జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మరోసారి ఇందిరాభవన్ లో ఇటు కర్ణాటక రాజకీయాలపైన కీలక చర్చ అయితే జరగబోతుంది. ఇప్పటికే డికే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా 2.5 సంవత్సరాల తర్వాత పవర్ షేరింగ్ కి సంబంధించిన అంశం పైన డికే శివకుమార్ గత సంవత్సరం నుంచి కూడా పట్టుబడుతున్నారు. అయితే ఈ మే 20కి 3 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మరి వీళ్ళిద్దరి రాక కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతోటి భేటీ ప్రస్తుతం రాజకీయంగా ఏం జరగబోతుందన్న చర్చ మాత్రం దేశవ్యాప్తంగా అయితే జరుగుతుంది. కర్ణాటకలో ముఖ్యంగా చూసుకుంటే ఇటు సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, డీకే శివకుమార్ ఇద్దరు కూడా 2.5 సంవత్సరాల పవర్ షేరింగ్ తోటి కర్ణాటకలో 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ 2.5 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి సిద్ధరామయ్యకు ఇబ్బందులు కూడా తలెత్తలేదు. అయితే ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వారైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీకే శివకుమార్ కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో ఢిల్లీకి రావడము, ఇటు కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ రాష్ట్రానికి సంబంధించిన నేత కావడంతో ఆయన వద్ద కొంత లాబింగ్ కూడా జరపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు కేబినెట్ లో కొంతమంది కీలక మంత్రులంతా కూడా సిద్ధరామయ్య వెంట ఉండడంతో మరి ఈ పవర్ షేరింగ్ అంశము మరోసారి తెరపైకి రావడం జరిగింది.
జరిగింది. మరి పవర్ షేరింగ్ జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ భేటీ అయితే జరగబోతుంది. అయితే నిన్న సిద్దిరామయ్య 11 గంటలకు ఈ రోజు ఆయనకు ఢిల్లీకి రావాలన్న పిలుపు వచ్చిందనేది కూడా నిన్న ఆయన మీడియాకు వివరించడం జరిగింది. డీకే శివకుమార్ కూడా కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరాను, అవి ఖరారు అయితే నేను ఇటు ఢిల్లీకి వెళ్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు కూడా ఇప్పుడు ఇందిరాభవన్ కి వెళ్తూ ఉండడం తోటి మరి ఏం జరగబోతుంది అన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే మీడియా తోటి మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ డీకే శివకుమార్ మీరు సీఎం అవుతారా అంటూ అడిగినప్పటికీ కూడా ఆయన నవ్వుతూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం తోటి మరి ఏదో జరగబోతుంది అన్న సంకేతాలు అయితే ప్రస్తుతం ఢిల్లీలో వినిపిస్తున్నాయి. మరి ఇందిరాభవన్ లో ఇప్పటికే ఇటు సిద్దిరామయ్య చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో డీకే శివకుమార్ కూడా రాబోతున్నారు. మరి ఏం జరగబోతుంది వీరిద్దరి మధ్యన? అసలు పవర్ షేరింగ్ అంశం ఉంటుందా లేదా సిద్దిరామయ్య కోరుకుంటున్నట్టు క్యాబినెట్ ఎక్స్పెన్షన్స్ లో డీకే శివకుమార్ కు కీలక పోస్ట్స్ ఇచ్చి మరి ఇతర అంశాలపైన కూడా సిద్దిరామయ్య కాంప్రమైజ్ అవుతారా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనా ఇటు పవర్ షేరింగ్ కి సంబంధించిన అంశంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ మరి డీకే శివకుమార్ వర్గం కొంత ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీకే శివకుమార్ సీఎం అవుతారంటూ కూడా ఆయన ఫాలోవర్స్ అయితే చెప్తూ ఉన్నారు. మరి సిద్దిరామయ్య మాత్రం ఇటు క్యాబినెట్ రీషఫిల్ కి సంబంధించిన అంశం పైన ఇటు పెద్దలతోటి కొంత అనుమతి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా 3 ఏళ్ల నుంచి ఉన్న వారిని అందరినీ కూడా తొలగిస్తూ కొత్త వారికి కొంత అవకాశం కల్పించడం, వాటి అంశాలపైన కూడా కొంత కసరత్తు చేయడం జరిగింది. మరి ఇప్పటికే కొంతమంది నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా వారికి కూడా ఇటు మంత్రి పదవులు కావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్రంలో సిద్దిరామయ్యకు వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో మరి కేబినెట్ రీషఫుల్ కు మాత్రమే ఈ రోజు భేటీ జరుగుతుందా లేదంటే సీఎం మార్పు కూడా జరుగుతుందా అనేది కూడా మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గోపి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే గతంలో వీరిద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ కు మీట్ అవడం, దాని తర్వాత ఎటువంటి మార్పు లేదు సీట్ విషయాలు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఇద్దరు విడివిడిగా వెళ్ళి రాహుల్ ఖర్గేతో చర్చలు కావచ్చు, అలాగే ఏదైతే కర్ణాటకలో సీఎం సీటు మార్పు అంశంపై కొంచెం బలం చేకూరేలాగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా డీకే శివకుమార్ అడిగినప్పుడు కూడా ఆయన ఒక చిరునవ్వుతో ఒక చిన్న సమాధానం చెప్పినట్టుగా, అంటే వీటన్నిటికీ ఇది ఒక బలం చేకూరుస్తుంది అనుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్? ప్రస్తుతం కర్ణాటక పాలిటిక్స్ లో ఒకటి క్యాబినెట్ రీషఫలింగ్ కి సంబంధించి కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. పోర్ట్ఫోలియోస్ ను మార్చే అవకాశాలకు సీఎం వద్ద ఏ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయన్న దానిపైన కూడా ఒక గెజెట్ రిలీజ్ చేశారు. మరి మిగతా పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే మంత్రులుగా పనిచేస్తున్న వారందరినీ మారుస్తూ కొత్త వారికి అవకాశం ఇవ్వడము, ఈ 2 అంశాలను కూడా ప్రస్తుతం అధిష్టానం కొంత పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి డీకే శివకుమార్ మాత్రం సీఎం ని కూడా మార్చాలి, ఏదైతే కేబినెట్ లో మార్పులు చేస్తున్నారో అదే అంశంలో సీఎం పదవిని కూడా మార్చాలంటూ కూడా ఆయన కొంత పట్టుబడుతున్న నేపథ్యంలో మరి ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడకుండా కేవలం నవ్వుకుంటూ వెళ్ళిపోవడం వెనకాల మీరే చూస్తారు అన్న ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా రేపు ఈ కేబినెట్ రీషఫిల్ లో సీఎం పదవి కూడా మారుస్తారా లేదా కేవలం మంత్రులను మాత్రమే మారుస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో గుజరాత్ లో కూడా చూసాము, గుజరాత్ సీఎం పదవి తప్పితే ఉన్న మంత్రులందరినీ కూడా మార్చడం జరిగింది. మరి అటువంటి పరిస్థితి కర్ణాటకలో తలెత్తుతుందా లేదంటే ఇటు సీఎం పదవిని కూడా మారుస్తారా? డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తూ ఆయనకు సంబంధించిన టీమును మంత్రులుగా చేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. మరి హుటాహుటిన నిన్న సిద్దిరామయ్య చెప్పిన ప్రకారంగా కేసీ వేణుగోపాల్ తో మీటింగ్ అపాయింట్మెంట్ ఖరారైంది, కానీ దానికి సంబంధించిన వివరాలు ఏవి తమకు తెలియదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కర్ణాటక పాలిటిక్స్ లో ఏం జరగబోతుందనే క్లారిటీ అయితే రానుంది. మాధవ్, అంటే గోపి, ఈ మీటింగ్ తర్వాత అంటే ఇద్దరు వేరువేరుగా మీటింగ్స్ జరుపుతూ ఉన్నారు రాహుల్ తో ఖర్గేతో. సో ఈ మీటింగ్ తర్వాత కర్ణాటక పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు ఊహించవచ్చు అసలు? అయితే ఈ మే 20వ తారీఖుకి 3 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాల వరకు మాత్రమే ఇటు సిద్దిరామయ్యను ముఖ్యమంత్రి, ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అనేది 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సమయంలోనే అధిష్టానం కొంత వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సో అదే అంశాన్ని ప్రస్తుతం రాహుల్ వద్ద, సోనియా గాంధీ వద్ద కూడా డీకే శివకుమార్ ప్రస్తావిస్తారు. ఇటు ప్రియాంక గాంధీకి సపోర్ట్ కూడా తనకే ఉంది అనేది కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే అధిష్టానంలో
కీలక నేతగా ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అదే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావడము, ఇటు సిద్దిరామయ్య, పరశురాము వీళ్ళందరూ కూడా మల్లికార్జున ఖర్గే తోటి సన్నిహితంగా ఉండడం తోటి మరి సిద్దిరామయ్య టీమే మరి రీషఫ్లింగ్ లో ఉంటుందా లేదంటే ముఖ్యమంత్రి పదవి కూడా మారుతుందా? ప్రస్తుతం ఇదే చర్చ మాత్రం ఏఐసిసిలో కొంత జరుగుతుంది. మరి దీంట్లో డికే శివకుమార్ కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. రీషఫుల్ లో ముఖ్యమంత్రి కూడా రీషఫుల్ అవుతారు అంటూ కూడా ఆయన కొంత ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్న ఉన్న పరిస్థితులు కర్ణాటక నిన్న బెంగళూరులో మాట్లాడిన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరాను, నేను కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్తున్నాను, ఒక డిప్యూటీ సీఎం ఏదైతే ప్రోటోకాల్ ఉందో అదే విధంగా నేను వెళ్తున్నాను అంటూ కూడా ఆయన నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి సిద్ధరామయ్య కూడా రేపు 11 గంటలకు నాకు కేసీ వేణుగోపాల్ తోటి కాంగ్రెస్ పెద్దలతోటి అపాయింట్మెంట్ ఖరారైంది, కానీ దానికి సంబంధించిన షెడ్యూల్ ఏం చెప్పలేదు, కేవలం నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నానంటూ కూడా ఆయన నిన్న రాత్రి కొంతమంది కేబినెట్ మినిస్టర్స్ తోటి ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కర్ణాటక భవన్ నుంచి ఆయన కొద్దిసేపటి క్రితమే ఇందిరా భవన్ కి వచ్చారు. మరి ఇందిరా భవన్ లో ఇటు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది కీలక నేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొంతమంది తోటి కూడా ఆయన విడిగా సమావేశం అవుతారు. ఆ తర్వాత డికే శివకుమార్ తోటి కూడా ఏఐసిసి పెద్దలు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మరి ఇటువంటి నేపథ్యంలో కేవలం రీషఫ్లే ఉంటుందా, ముఖ్యమంత్రి పదవి మారుతుందా అన్న దానిపైనే ప్రస్తుతం కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. కానీ కేబినెట్ రీషఫుల్ కి మాత్రం ఇటు ఏఐసిసి పెద్దలు అంగీకరించినట్టు మాత్రం మనకు కొంత సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.